పేదల కడుపు నింపాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కించరపు అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో అన్న క్యాంటీన్ నూతన భవనాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కించరపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 207 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని అచ్చెన్నాయుడు తెలిపారు. శుచిలో రాజీ పడకుండా ప్రజలకు నాణ్యమైన ఆహారం అందిస్తుంటే వైసీపీ తమ హయాంలో పేదల కడుపు కొట్టేలా అనేక అన్న క్యాంటీన్లు మూసివేసిందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాలు మారిన ప్రజలకు ఉపయోగపడే పథకాలు కొనసాగించాలని వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు. ఇంకొక శుభవార్త ఇంకొక 5-6 రోజుల్లో వింటాం. 2019లో నేను మంత్రిగా ఉండేటప్పుడు కోటబొమ్మాలికి ఒక డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించాను. అది కూడా క్యాబినెట్ లో పెట్టి ఫైనాన్షియల్ శాంక్షన్ చేసి మంజూరు చేయిస్తే దుర్మార్గులు కొత్తలు తేలేదు కదా, ఆ పాత కూడా కొనసాగించలేదు. ఎందుకంటే ఇది అచ్చెన్నాయుడు తెచ్చాడు, రామ్మోహన్ నాయుడు తెచ్చాడు, తెలుగుదేశం తెచ్చింది, ఈ పేరు వాళ్ళకి వస్తుందని. అయినా మళ్ళీ మనం దాని మీద దృష్టి పెట్టాం. ఫైలంతా పాజిటివ్ గా వచ్చింది. ఈ రాష్ట్రంలో కొత్తగా డిగ్రీ కాలేజీలు ఇవ్వద్దని ఒక డెసిషన్ తీసుకున్నారు. కానీ నేను మాట ఇచ్చాను, వారం రోజుల్లో కోటబొమ్మాల్లో కూడా ఒక కొత్త డిగ్రీ కాలేజు మంజూరు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి కూడా ప్లేస్ చూసాం. బ్రహ్మాండమైనటువంటి డిగ్రీ కాలేజ్ ఉంటే కోటబొమ్మాలికి, సంతబొమ్మాలికి చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది సొంత మండలం. 82 నుంచి మాకు పార్టీకి పూర్తిగా అండగా ఉన్నటువంటి మండలం. ఈ మండలానికి అదేవిధంగా సంతబొమ్మాలికి, టెక్కలకి, నందిగాంకి నేను ఒకటే మీ అందరికీ మాటిస్తున్నాను. రేపు ఎన్నికలు వచ్చేటప్పుడు మీ గ్రామానికి వస్తే మీరు నేను ఒకళ్ళం బాగున్నారని పలకరించుకోవడం తప్ప మళ్ళీ నా కాగితాలు ఇచ్చి ఈ పని ఉందని ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు. ఇంకొక శుభవార్త, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారం, రామ్మోహన్ నాయుడు గారి సహకారం తీసుకొని మన టెక్కలకి 600 కోట్ల రూపాయలతో ఒక మంచినీటి పథకం కూడా మంజూరు చేశాం. ఈ రాష్ట్రంలో ఒక జిల్లాకే మంజూరైంది. అందులో మన జిల్లా, ఈ నియోజకవర్గానికి 600 కోట్లు, నర్సన్నపేటకు 600 కోట్లు మంజూరైంది. టెండర్లు కూడా పిలుస్తున్నారు. నేను